ఫోక్ సాంగ్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. సాంగ్స్ పాడుతుంటే పాడు సింగర్ అవ్వు అని ఈ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉండే. మా మమ్మీ నన్ను రోజు అరే నువ్వు పడుకోవా, అసలు నువ్వు చదువుకోరా అంటే నువ్వు ఏం చెప్తున్నావు. మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? ఒకటే థింకింగ్, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. డీకి ఇలాంటి వాటికి మీరు పార్టిసిపేట్ చేశారా? అక్కడ వర్కౌట్ అవ్వలే, డాన్స్ పనే ఎత్తుండే కానీ మూలకి ఎత్తుండే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఫోక్ సాంగ్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్ని రాములమ్మ ఈ సాంగ్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే సాంగ్ పాడినటువంటి సింగర్ అండ్ ఈ సాంగ్ క్రియేటర్ ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు, రాము రాథోడ్ గారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన సింగింగ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది మొదటి విషయాలు మాట్లాడిద్దాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీరు ఎంతో ఫేమస్ అయిన ఈ సాంగ్ తోనే మన ఇంటర్వ్యూ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. పాడతారా మా కోసం? సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కోలే తీసెయ్యకే నీ సిర కొంగుకే ముడివెయ్యవే. వావ్, సూపర్ అండి. ఈ పాటతో మీకు చాలా ఫేమస్ అయ్యారు. అండ్ ఈ పాట అసలు ఎలా వచ్చింది థాట్? అంటే ఈ పాట లిరిక్స్ కూడా మీరేనా రాసింది? అండ్ సింగింగ్ మొత్తం ఈ సాంగ్ యాక్టింగ్ లిరిక్స్. ఓకే, అసలు ఈ సాంగ్ థాట్ ఎలా వచ్చింది? అంటే మీ ఫస్ట్ సాంగ్ ఏది అసలు? అంటే ఇది నాది ఫోర్త్ సాంగ్ యాక్చువల్లీ ఇది ఫోర్త్ సాంగ్. అంటే నేను అంటే ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక 4 సాంగ్స్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా రెగ్యులర్ అయిపోతుంది, జనాలు వీటిని ఇష్టపడట్లేదు, కామన్ అయిపోతుంది అంతా, ఏదో కొత్తగా క్రియేట్ చేయాలి అంటే జనాలకి వాళ్ళు ఓన్ చేసుకునే విధంగా ఉండాలి అని ఒక చిన్న థాట్ వచ్చింది. అట్లాంటి ట్యూన్ నాకు ఇట్లా అని చెప్పేసి చాలా థింక్ చేశా, బట్ అది అలా ఫ్లోలో వచ్చేసింది. ఫస్ట్ 3 కూడా మీరు రిలీజ్ చేశారా సాంగ్స్? అవునండి. ఓకే, అవి సక్సెస్ కాకపోయిన తర్వాత ఈ సాంగ్ వచ్చింది. ఓకే, అసలు సింగర్ అవ్వాలని మీకు ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి మీకు సాంగ్స్ అంటే ఇంట్రెస్టా? అంటే చిన్నప్పటి నుంచి నేను నార్మల్ గా పాడుతుండే, బయట ఎక్కడంటే అక్కడ నార్మల్ గా అట్లా పాడుతూనే ఉంటుండే. నేను ఈ ఇంట్రెస్టే, సాంగ్స్ పాడాలని ఇంట్రెస్టే, బట్ మనల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు, మన వాయిస్ బాగుంటుందా అనే ఎంకరేజ్మెంట్ లేకపోతుండే ఎక్కువ. సినిమా పాటలు పాడేవాళ్ళ లేదంటే ఫోక్ సాంగ్స్ అంటే మీకు ఇంట్రెస్ట్? మ్యాక్స్ 2 ఈక్వల్ ఉంటుండే. బాగా ఎక్కువ అంటే హిందీ సాంగ్స్ పాడుతుండే నేను బయట. అంటే బయట ఫ్రెండ్స్ అడిగినప్పుడు, తర్వాత నాకు ఏదైనా మూడ్ హ్యాపీగా ఉన్నప్పుడు అట్లా నార్మల్ గా హిందీ సాంగ్స్ పాడుతుండే బయట. నేను ఇట్లా ఫ్రాంక్ అయిపోయినట్టు ఒక పిచ్చోన్ లేక చూస్తుండే, ఏంద్రా ఊకే ఎప్పుడు చూడ ఏడబడితే ఆడ అరుస్తూనే ఉంటావు, పని పాటలేదా నీకు, ఇట్లా ఘోరంగా తిడుతుండే ఫ్రెండ్స్. నేను పట్టించుకోకపోయేది, నా ఫ్లో కంటిన్యూ. ఎప్పుడైనా సరే నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను పాటతోనే నా జర్నీ. ఓకే, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? ఫ్రెండ్స్ ఇలా అన్నారు కదా, సో ఫ్యామిలీ సపోర్ట్ వచ్చేసి చాలా, అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా నేను. మీరు సాంగ్స్ పాడుతుంటే పాడు సింగర్ అవ్వు అని ఈ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉండేది? సింగర్ అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదండి, మ్యూజిక్ నేర్చుకోలేదు. మీరే ఓన్ గా పాడుకుంటూ ఉంటారు మూవీస్ లో చూసి, అలా మీకు నచ్చిన పాటలు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే నేటివ్ ప్లేస్ అండ్ మీ ఎడ్యుకేషన్? మా విలేజ్ వచ్చేసి మహబూబ్నగర్ అండి, మాది మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ. మాది భూత్పూర్ దగ్గర, మాది గోప్లాపూర్ అని చిన్న విలేజ్. అంటే ఇంచుమించు మారుమూల ప్రాంతం అయితే కాదు, నార్మల్ గా అన్ని వసతులు ఉంటాయి, టౌనే. నా ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ స్కూల్. నేను ఇంటర్ వరకు చదివాను, తర్వాత డిస్కంటిన్యూ. ఓకే, మరి ఏమనుకున్నారు అప్పుడు? అంటే డిస్కంటిన్యూ చేసినప్పుడు మీ కెరీర్ ని ఎటువైపు తీసుకెళ్ళాలి? అంటే ఏమైనా మూవీస్ కానీ? మ్యాక్స్ అంటే నేను కొరియోగ్రఫీ చేస్తుండే స్టార్టింగ్. నేను నాకు 9th 10th నుంచి నేను డాన్స్ కొరియోగ్రఫీ చేయడం అలవాటు అయిపోయింది. అంటే ఒక సాంగ్ వింటే సాంగ్ కి మూవ్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి,
ఇది ఇది ఎలా ఉంటే బాగుంటుంది అనే ఒక నేను ఆ వేలో ఆలోచిస్తుండే. నైట్ అసలు కొంచెం కూడా నిద్రపోకపోతుండే. ఒకటే థింకింగ్, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఈ మ్యూజిక్ కి ఎట్లా డాన్స్ చేయాలి, ఈ మ్యూజిక్ కి ఎట్లా చేయాలి, అసలు ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది అని థాటే ఉంటుండే ఎప్పుడు. మా మమ్మీ నన్ను రోజు, అరే నువ్వు పడుకోవా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నువ్వు చదువుకోరా అంటే నువ్వు ఏం చెప్తున్నావు అని బాగా తిడుతుండే ఇంట్లో. ఎంకరేజ్మెంట్ ఉంటుండే, మళ్ళీ చదువు మీద కొంచెం ఫోకస్ చేయి, దీని మీద పడేది మర్చిపోతున్నావు, చదువు మర్చిపోతున్నావు అని చెప్పి ఇక ఘోరంగా తిడుతున్నాను. నేనేమో నేను స్కూల్కి వెళ్ళేది మ్యాథ్స్, యాన్యువల్ డేస్, ఏదైనా కార్యక్రమాలు అయితే అంటే వెళ్తుండే రెగ్యులరే, బట్ అది ఉంటే మాత్రం ఆబ్సెంట్ కాకపోతుండే. అయితే మీకు స్టడీస్ కన్నా ఎక్కువ ఈ మ్యూజిక్ డాన్స్ అంటే ఈ ఆర్ట్ పైన బాగా ఇష్టం ఉంటుంది. సో మీరు కొరియోగ్రాఫర్ అవ్వాలనుకున్నారా అసలు? అయితే స్టార్టింగ్ నేను యాక్చువల్లీ ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలనుకున్నాను. ఓకే, మరి ఏమన్నా ఇలా డీకి ఇలాంటి వాటికి మీరు పార్టిసిపేట్ చేశారా? అసలు అంటే వెళ్ళాను, అక్కడ వర్కౌట్ అవ్వలే. అంటే నా బెస్ట్ గా నేనైతే చేస్తుండే, బట్ అక్కడ ఎలా ఉంటదంటే ఎంత బెస్ట్ చేసినా ఖచ్చితంగా ఒకరికి అసిస్టెంట్ గా వర్క్ చేయాలి. మ్యాథ్స్ అంటే ఏ ఫీల్డ్ అయినా చేయాల్సిందే, తప్పదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మన ఇంట్లో సిచ్యువేషన్స్, మనకున్న సిచ్యువేషన్స్ కి తొందర సెటిల్ అవ్వాలి, తొందర ఫేమ్ రావాలి. అసలు ఏం చేస్తే అవుతుంది, నేను ఒక మంచి గట్టి బలంగా దడుతుంది మైండ్ లో నాకు. అంటే ఏం చేయాలని ఎప్పుడు ఒకటే ధ్యాస ఉంటుండే. సో డాన్స్ లో విషయంలో వచ్చేసి నేను ఎక్కడో గ్రూప్ లో మూలక చేస్తుండే. డాన్స్ బాగానే ఎత్తుండే, కానీ మూలకి ఎత్తుండే. అంటే ఎందుకు, అసలు ఏమైంది, గుర్తింపు రావట్లే. దగ్గర నేను నాకు లాక్డౌన్ ముందు నుంచి కూడా నేను ఒక నార్మల్ డాన్సర్ కొరియోగ్రాఫర్ తెలుసు అప్పటికి. ఉమ్మడి మామనార్ జిల్లాలో ప్రతి ఒక్క దగ్గర షోస్ చేస్తోంది. సో అట్లందరికి తెలుసు, బట్ అంత ఫేమ్ కాదు. ఫలానా ఈ అబ్బాయి డాన్సర్ అది అని చెప్పి గుర్తింపు లేకుండే. సో నా అదృష్టానికి లాక్డౌన్ వచ్చింది. అదృష్టం అంటే లాక్డౌన్ చాలా మంది నష్టపరిచింది, కొంతమందికి లాభం జరిగింది. సో నాకైతే ఒక మంచి వేన్ చూపించింది. ఓకే, ఆ టైంలో మీ సాంగ్స్ హిట్ అయ్యాయి? నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ. ఓకే, మీరు లాక్డౌన్ లోనే ఈ సింగింగ్ అనేది స్టార్ట్ చేశారు అయితే. ఓకే, ఈ ఫస్ట్ 3 సాంగ్స్ రిలీజ్ చేశారు అన్నారు కదా, అవి కూడా ఫోక్ సాంగ్స్? అవునండి. ఓకే, అసలు మీకు ఈ ఫోక్ సాంగ్స్ వైపు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? డాన్స్ నుంచి అటు సైడ్ ఎందుకు వెళ్ళారు మరి? బేసిక్లీ నేను మా దగ్గర కొంతమంది ఇన్స్పైర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినా. ఓకే, సో జంగిరెడ్డి అన్న అని చెప్పేసి ఆయన ఫోక్ సింగర్. ఓకే, తను స్టేజ్ ఎక్కిండంటే కింద దగ్గర 1,00,000 మంది ఉండని, అందులో నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు, నించోరు. అంత ఇంట్రెస్టెడ్ గా చూస్తాడు, అంత ఆకట్టుకుంటాడు. అండ్ మా డాన్సర్లకు అయితే వెనక నేను డాన్సర్ గా చేస్తుండే. వాళ్ళకు డాన్స్ ఫీల్డ్ అన్నప్పుడు ఇక ప్రతి ఒక్క ఈవెంట్ చేయాల్సి వస్తుంది, ప్రతిదీ చూసుకోవాలి. సో నేను ఆయనకి డాన్సర్కి వెళ్తుండే. ఆయన పాట పాడితే పూనకాలు వస్తుండే మాకు. ప్రతి ఈవెంట్ లో బోర్ కొట్టపోయేది, ఏ ఈవెంట్ లో ఖాళీ ఆయన స్టార్ట్ ఎప్పుడు చేస్తాడు అంత ఆతృతగా ఉంటుండే. సో ఆయన చూసి కొంత ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత జయప్రకాష్ అని ఉంటుండే. ఆయన అంటే వీళ్ళందరూ మా మహబూబ్నగర్ వాళ్ళే, పాలమూరు ముద్దు బిడ్డలు. జానపదంలో నిజంగా వీళ్ళు నాకు తెలిసి ఇలా మించడం లేరు, అంత బాగా పర్ఫామ్ చేస్తారు సింగింగ్ విషయంలో. దగ్గర కొన్ని 1000 పాటలు, కొన్ని లక్షల పాటలు వాళ్ళు పాడారు. సో ఆయన తర్వాత శివనాగులన్న, తర్వాత చాలా మంది ఉన్నారు. నేను స్టార్టింగ్ ఇంప్రెస్ అయింది, నాకు కళాసాగర్ నుంచి చనిపోయింది పాప ఆయన, కళాసాగర్ అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఫోక్ విషయంలో ఇన్స్పైర్ అయ్యారు. సో ఈ రాములమ్మ సాంగ్ కి మీరు ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నారా, లేదా మొత్తం కంప్లీట్ గా ఇది మీ ఐడియా, మీ ప్లాన్? యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుంచి నేను సాంగ్స్ రాస్తున్నప్పుడు కానివ్వండి, ట్యూన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, నేను దగ్గర ఈ డాన్స్ ఫీల్డ్ లోనే చాలా మంది పరిచయం ఉన్నారు. పెద్ద వాళ్ళు పరిచయం ఉన్నారు, మంచి మహామహానులు పరిచయం ఉన్నారు. సో వాళ్ళకి కాల్స్ చేసి, అన్న నేను ఇట్లా సాంగ్ అనుకుంటున్నా, ఇది ఎట్లుందన్న అని చెప్పేసి అడుగుతుండే. బట్ అప్పటికి నాకు అంత సాంగ్ రాసేసి పాడి వినిపించి ఎలా ఉందని అడిగేవాళ్ళ? లేదు, భయం నాకు అసలు. వాళ్ళు కాల్ చేసి అడగాలి, మాట్లాడే. ఎందుకంటే నేను ఒక డాన్సర్, నాకు మోమాటం ఎక్కువ ఉంటుంది అప్పుడు. మనకు అంటే నీ ఫేస్ కి నువ్వు ఏంద్రా, అవసరమా నీకు అని అనుకుంటారేమో. డాన్సర్ లెక్కనే ఉండాలి. ఇవి చాలా ఉంటాయి ఈ ఫీల్డ్ లో.
అయితే సరే నాకేంటంటే అయినా సరే అని చెప్పేసి నేను నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని అడుగుతుండే, అయినా సరే అడిగేవాళ్ళు. వాళ్ళందరూ మంచిగా బాగుందిరా, మంచిగా రాస్తున్నారా, మంచి ప్రాసలు మంచిగా కలుస్తున్నాయి, ఇతి ప్రాసలు నీకు బాగా బాగా నీకు అసలు నీకు ఎట్లా వచ్చింది ఇది థాట్ అని చెప్పి వాళ్ళు కూడా క్వశ్చన్లు వేసేటోళ్ళు. అంటే అమ్మో నిజంగా నేను బాగానే రాస్తున్నాను అని అనుకుంటే. తర్వాత ఒక రోజు ఏమైందంటే నేను శివనాగులు అన్న సాంగ్ ఒక సాంగ్కి యాక్ట్ చేయడానికి యాక్ట్ చేసిన తర్వాత అది ఎడిటింగ్ కోసం అని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళా. యాక్చువల్లీ ఆయన ఎడిటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. నేను వెళ్ళిన దగ్గరికి సో జయరామ్ రెడ్డి అని చెప్పేసి షాద్ నగర్ దగ్గర, షాద్ నగర్ లో తన చిన్న ఇంట్లోనే సెటప్ పెట్టుండే మ్యూజిక్ సెటప్. సో తను ఆ సాంగ్ నేను తనకి వినిపించిన, బ్రదర్ నేను ఇట్లా సాంగ్ రాసిన, ఒకసారి నేను మైక్ లో పాడాలని నా కోరిక, నేను పాడగలుగుతానా జస్ట్ టెస్ట్ చేసుకోవాలని చెప్తే సరే వై నాట్ రాము ఖచ్చితంగా రా పాడు అన్నాడు. అప్పుడు నా ఫస్ట్ సాంగ్ చిటాపటా చింతాకు వాన నీ రూపముంది నా గుండెల్లోన, నువ్వంటే ప్రేముంది చానా, నీ మనసులో ఉన్నది నేను కానా, నీ మాయ మాటలొద్దు ఎన్నో విన్నా, నీకంటే తెలివి ఉంది నాకు చానా, మా అమ్మ నాన్న విన్నరంటే సిన్న, నీకు లగ్గం ఇంకా తప్పదంటున్నా. సో ఈ ఫస్ట్ ఇది నా ఫస్ట్ సాంగ్. ఇది మీ ఫస్ట్ సాంగ్? ఓకే నైస్, చాలా బాగుంది. సో ఈ సాంగ్ నేను పాడిన తర్వాత తను నిజంగా షాక్ అయ్యాడు, చాలా బాగుంది బ్రదర్ సాంగ్, అండ్ నీ వాయిస్ కూడా స్టూడియో వర్షన్ వాయిస్, నీ వాయిస్ చాలా బాగుంది, నువ్వు ఇంత భయం లేకుండా ఏదో పెద్ద సింగర్ లెక్క పాడుతున్నావు అని చెప్పి అనేసరికి నాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అయింది. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి అక్కడ వచ్చి నేను కంటిన్యూగా తన స్టూడియోకి వెళ్ళడము, ప్రాక్టీస్ చేయడము, అంటే మైక్ దగ్గర పాడడం ఎట్లా అని చెప్పి. దాని తర్వాత నేను కొద్దిగా హైదరాబాద్ సైడ్ రావడము, దాని తర్వాత నేను గమ్మతి అని చెప్పి సాంగ్స్ చేయడం. మీరు ఇప్పుడు చెప్పింది హైదరాబాద్ లో కాదా? లేదండి, స్టార్టింగ్ నేను షాద్నగర్ లో యాక్చువల్లీ నేను పాడింది. ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత నాకు ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అంటే అమౌంట్ పెట్టి ప్రొడ్యూస్ చేసింది. నేను డాన్స్ నేర్పించిన పిల్లలు ఉంటారు, ఒక 15 మంది పిల్లలు, వాళ్ళకందరికీ తను బాబు అని చెప్పేసి నాగర్ కర్నూలు వాళ్ళది బాబు అని ఆయన. నిజంగా ఎంత మంచి మనస్తత్వం అంటే నన్ను ఒక సొంత బ్రదర్ కంటే ఎక్కువ చూసుకుండే. సో ఆయన ఆ టైంలోనే దగ్గర ఒక 40-45,000 అట్లా నా కోసం ఖర్చు చేసింది. అసలు అప్పుడు నాకు ఆ 45,000 అంటే ఒక 4 lakhs అబో ఆ టైంలో. నా సిచ్యువేషన్ అట్లా ఉంటుండే. ఇక మంచి హ్యాపీ అనిపించింది అక్కడ అమౌంట్ పెట్టి ఒక ఆల్బమ్ తీసి. మా ఫ్రెండ్ సాదిక్ అని ఉంటుండే, ఎంఎస్ అడ్డా వాళ్ళది ఛానల్, తనతో పాటు నేను కొలాబ్ అయ్యి చేద్దామని ఫిక్స్ అయ్యి చేసాం. సాంగ్ సక్సెస్ఫుల్ గా షూట్ అయిపోయింది, చేసినాం, చాలా హ్యాపీ అనిపించింది, మంచి చేసినాం. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేసేదాన్ని. అది అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఇట్లా నవీన్ జే అన్న దగ్గర మ్యూజిక్ డైరెక్టర్, తన దగ్గర నా సంక్రాంతి సాంగ్ అకేషన్ సాంగ్ చేసిన, అది చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. అంటే మా ఊర్లో దానికోసం చాలా హెల్ప్ చేశారు. అసలు సాంగ్ విని మా ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ నాకు అమౌంట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు ఆ టైంలో. తర్వాత మా ఊర్లో కోలాటం టీం ఉంటుంది, నేను నేర్పించిన వాళ్ళంతా కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. నిజంగా ఆ రోజు ఒక పెద్ద పెళ్లి జరిగితే ఎట్లుంటుందో ఆ వైపు ఉన్నది ఆ రోజు. నేను ఇప్పటికి మర్చిపోలేను అసలు అది ఆ సాంగ్. దాని తర్వాత గమ్మతి అని చెప్పి సాంగ్ చేసిన. ఆ తర్వాత ఈ సాంగ్స్ చేసిన తర్వాత ఏమైందంటే ఇంకేదో కావాలి ఏంటి, నా సంక్రాంతి సాంగ్ ఎడిట్ చేయించుకొని జగిత్యాల నుంచి నేను రిటర్న్ వచ్చే మూమెంట్ లో నాకు సాంగ్ కట్టేది. ఈ టైప్ లో ట్యూన్ వచ్చింది, నేను అది రికార్డ్ చేసుకున్నా. హైదరాబాద్ వచ్చేసరికి అది సాంగ్ అయిపోయింది, అంటే పల్లె వరకు అయిపోయింది, హుక్ లైన్ వరకు అయిపోయింది. అసలు అది ఎట్లా వచ్చిందో నాకే తెలియదు, ఫ్లోలో జర్నీలో వచ్చిందా మీకు? అవునండి, మా ఫ్రెండ్ కి వినిపించిన, వాడు ఫ్లాట్ అసలు అసలు ఎట్లా వచ్చిందని నీకు థాట్ అన్నాడు. సినిమా సాంగ్ ఎక్కువ ఉంది, మస్తు అనిపించింది అని అన్నాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఆ సాంగ్ వినిపిస్తే వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. సో ఈ సాంగ్ నాకు హోప్ ఇచ్చింది గట్టిగా. నాకు అప్పుడు జస్ట్ 100K అంటే 1 million లెక్క, నాకు 100K వ్యూస్ అంటే 1 million లెక్క. సో 1 million వ్యూస్ అయితే ఖచ్చితంగా కొడతాయి ఈ సాంగ్ తోటి అని చెప్పేసి మైండ్ లో ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి ఉండేది. సో ఇప్పుడు కట్ చేస్తే అది 240 million వ్యూస్. అసలు చాలా మంది చాలా సాంగ్స్ పాడితే గానీ
ఫేమస్ అవ్వరు. కొంతమంది ఎన్నో సాంగ్స్ పాడినా కూడా ఫేమస్ అవ్వరు. సో మీరు గట్టిగా ఆలోచిస్తే 4th సాంగ్ కే మీరు ఫేమస్ అయిపోయారు. తొందరగా ఫేమస్ అంటే ఎటువంటి ఎక్కువ కష్టాలు పడకుండా తొందరగా యాక్చువల్లీ నేను ఫేమ్ అవడానికి మ్యాక్స్ రీజన్ వచ్చేసి మ్యూజిక్ అండి యాక్చువల్లీ దాంట్లో కళ్యాణ్ కిషన్ అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ సాంగ్ కోసం నేను కళ్యాణ్ కీస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర ఆయనవి ప్రతి ఒక్క ఆల్బమ్ హిట్, ఏ సాంగ్ ఫ్లాప్ లేదు. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, తర్వాత ఊరంచు వాగులాల నడుమ నేనెదుతుండంగా ఈత, తర్వాత రజితో పిలవాలను, చాలా సాంగ్స్ హిట్. అసలు ఎట్లా అంటే నేను ఈ సాంగ్స్ అన్ని విని నేను ఇన్స్టాలో అసలు ఎట్లా వేస్తారు అని చెప్పేసి అంటే అంత ఆలోచింపజేసేటివి. ఇలాంటి కొన్ని 100 millions 200 millions ఉన్న సాంగ్స్ అన్ని ఆయననే మ్యూజిక్ డైరెక్ట్ చేసింది. దగ్గర కొన్ని 1000 పాటలు చేసాడు. సో నాకు థాట్ వచ్చింది, నేను ఎందుకు అన్న దగ్గరికి వెళ్ళొద్దు. సో ఈసారి గట్టిగా ఆలోచించిన బడ్జెట్ ఎంతనన్నా కానీ అప్పుడు నేను 25,000 to 30,000 స్పెండ్ చేయడానికి రెడీగా అయిపోయినా. అప్పు తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చిన, ఎందుకంటే నాకు ఆ సాంగ్ మీద హోప్ ఉంది. సో నేను ఆ రోజు కళ్యాణ దగ్గరికి వెళ్ళిన, సాంగ్ ఇచ్చేసిన, క్యూఐస్ ఇచ్చేసిన. ఆయన నార్మల్ క్యాజువల్ గానే తీసుకున్నాడు ఆ సాంగ్, అంటే ఏదో ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవ్వలే. రెగ్యులర్ గా ఎట్లయితే సాంగ్ చేసిండు అదే అట్లే చేసిండు, బట్ దాని రిజల్ట్ వేరే ఉన్నది. ఫైనల్ గా సాంగ్ పాడిన తర్వాత ఆయన ఎట్లా ఇంట్రెస్ట్ చూపించిందంటే అసలు సాంగ్ కోసము, సాంగ్ ట్యూన్ ఆయనకి వినగా బాగా నచ్చింది. దానికి ఎంత ఇంట్రెస్ట్ పెట్టి సాంగ్ చేసిండు ఆయన. అసలు ఆయన కూడా నమ్మలే 100 million సాంగ్ కొడుతుందని. ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీరు 100K అనుకున్నారు, మీరు నేను 1 million అనుకున్నా. అదే 100K 1 million అనుకున్నారు. 1 million వస్తే చాలు సాటిస్ఫైడ్ అనుకున్నారు మీరు. కట్ చేస్తే 100 million పోయింది. ఓకే, విత్ ఇన్ 1 year లో 100 million కొట్టిన తర్వాత అసలు నా ఆనందానికి అసలు అవదలేదు. ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు? ఎవరి ఫ్యామిలీ అయినా సడన్లీ ఒక స్టేజ్ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ట్రాక్ కి సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ దానికి మనం చెప్పడానికి రాదు. స్టిల్ ఇప్పుడు వాళ్ళు నన్ను ఒక కొడుకులాగా చూడరు, అదర్ ఏవో సెలబ్రిటీ. మీకు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి లేదా ఇండస్ట్రీ పీపుల్ దగ్గర నుంచి మీకు ఏమైనా అప్రిసియేషన్ వచ్చిందా ఈ సాంగ్ కి? చాలా మంది దగ్గర నుంచి వచ్చింది. అండ్ నాకు మోస్ట్ ప్రెజెంట్ ఉన్న మూవీ డైరెక్టర్స్ లలో భీమ్ సార్ ఉన్నాడు. మన ధమాకా మూవీకి, రీసెంట్ గా రజాకర్ మూవీ, తర్వాత బలగం మూవీ, చాలా హిట్ సినిమా చేశాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఆధ్వర్యంలో దగ్గర ఒక 5-6 పాటలు పాడా. బట్ కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల టెస్టింగ్ అయిపోయినాయి, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేకపోయినాయి, నా వాయిస్ అచీవ్ కాలేకపోయింది. అయినా సరే తన ప్రయత్నంలో ఉన్నాడు సార్. నాతో ఏదైనా ఖచ్చితంగా ఒక 2-3 సాంగ్స్ పాడిస్తాడు. ఎందుకంటే తను నిజంగా నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. ఒరే నువ్వు ఆ చిన్ని రాములమ్మ సాంగ్ ఏం చేసినావు రా బాబు అని చెప్తాడు. అందరినీ ఇండస్ట్రీ మొత్తం గెలికి పెట్టినావు అంటాడు. కానీ వాస్తవానికండి ఆ సిచ్యువేషన్ లో అన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ నడుస్తున్నాయి, జనాలందరూ ఆ సాంగ్స్ వింటూనే ఉన్నారు. సడన్లీ నేను ఆ సాంగ్ రిలీజ్ చేసే వారికి అసలు ఆ వైబ్ మొత్తం ఫోక్ ఇండస్ట్రీ వైబే చేంజ్ అయిపోయింది. ఓకే, నిజంగా ఇన్స్టాలో కూడా రీల్స్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది అప్పట్లో ఆ సాంగ్. ఒకప్పుడు అనిత సాంగ్ ఉండే, అనిత సాంగ్. దాని తర్వాత సేమ్ అలాంటి వైబ్ క్రియేట్ చేసింది సొమసిల్లిపోతున్న సాంగ్. సో మీరు రాసిన పాటల్లో ఇంకా మీకు బాగా ఇష్టమైన పాట మా కోసం పాడతారా? యా తప్పకుండా అండి. సో ఇప్పుడు మళ్ళీ అంటే ఇది కొత్తగా వస్తుంది సాంగ్, కొత్తగా రిలీజ్ అవుతుంది నా ఛానల్లో రాథోడ్ ట్యూన్స్ అని. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. అందులో ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ ఒక 2 ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న సాంగ్ పాడతారా? ఓకే. గిట్ల ఎందే గుండె ఎద్దాడా పెంచిన బుయేడా పెడా పానవంత ఆడా ఈడా ఎందుకోలే తేడా నిన్ను నేను చూసిన జాడా మరవలేను ఎన్నడు కూడా అందమంటే నిన్నే చూడా ఎవడైనా ఆగం కాడా ఎట్ట నాకు సోపతి అయినవే నా దుదు పెడా బుట్టలోకి నన్నే దింపినవే బంగారు మేడ ఎట్ట నాకు సోపతి అయినవే నా దుదు పెడ బుట్టలోకి నన్నే దింపినవే బంగారు మేడ. చాలా బాగుందండి. ఇది గ్లింప్స్ రిలీజ్ అయింది ఆల్రెడీ, గ్లింప్స్ తర్వాత ఇది రిలీజింగ్ ఉంది. అండ్ నా ఇష్టమైన సాంగ్స్ లో నేను సినిమాటిక్ గా రాసిన సాంగ్ నా ఛానల్లోనే, అది ఇప్పుడు స్టిల్ 4 million దాటిపోయి రన్ అవుతుంది. ఏదో మాయా
చేసావే నన్నేదో లోకంలోకి తోసావే నా ఎదపై నీ నవ్వుల సడి కురిపించావే మైమరపై కలలో మురిపించి పోయావే ఇంత అందమంతా వరమైనా ముందే తిరిగావే నీ చెంత చేరే దారులు నేనే వెతుకుతూ ఉన్నానే ఇలలో నీ మబ్బుల్లో జాబిల్లి నువ్వేలే శిలలోని శిల్పాలు సరిపోవు నీతోనే ఊపిరిని అందించి పోరాదే ఓసారి ఊయల్ల ఊపిరిను చూసుకుంటానే బంగారి. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ మీ మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నా ఫేవరెట్ సింగర్ అంటే నార్మల్గా నేను మ్యాక్స్ హిందీ సాంగ్సే. సో నాకు అరిజిత్ సింగ్, తెలుగులో అరిజిత్ సింగ్, తెలుగులో మన ఆబ్వియస్లీ సిద్ శ్రీరామ్. సిద్ శ్రీరామ్. అవునండి. మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి అయితే చెప్పలేను, చాలా మంది ఉన్నారా, లిస్ట్ పెద్దదా? అవును. ఇంకా మూవీ సాంగ్స్ మీరు ఆఫర్ ఇచ్చారు, అది జరుగుతుంది అన్నారు. మూవీ సాంగ్స్ ఇంతకు ముందు ఏమైనా పాడారా మీరు? పాడానండి, మనకి రీసెంట్ గా బాగా వైరల్ అయిన సాంగ్. ఏంటండి మాకోసం? కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి గూడ కడ ఆపిసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడుతుంది పోతే ఇజ్జతు పోతది అది పోతే ఇంకోతొస్తది. ఓ సూపర్ హిట్ సాంగ్. మ్యాడ్ మూవీ. ఇది మ్యాడ్ మూవీలో యాక్చువల్లీ పాడాను, బట్ ఫీల్ అయ్యా రాలేదని. ఎందుకండి అంటే ఈ సాంగ్ పాడాను బట్ టైం లేకున్నది యాక్చువల్లీ. సో కొన్ని ఉంటాయి కదండి, అన్ని మన చేతిలో ఉండవు. సో అంటే మాతో షేర్ చేసుకోరా ఆ ఇన్సిడెంట్ ఏంటనేది? ఇన్సిడెంట్ ఏం లేదు. సార్ నాకు కాల్ చేశాడు, భీమ్ సార్ కాల్ చేశాడు, అరే రారా సాంగ్ ఉంది, మంచి హిట్ సాంగ్, నీకు ఇష్టమైన ఫోక్ సాంగ్, మూవీలో మంచి హిట్ సాంగ్ ఇది, వచ్చి పాడన్నాడు. సో పాడాను, టెస్ట్ అయిపోయింది. నేను తర్వాత మన వరం గారు, సో మేమిద్దరం కలిసి ఒకటేసారి పాడాం. సో నా టెస్ట్ అయిపోయింది, అది మిక్సింగ్ అవడానికో మరి దేనికో మరి కొన్ని టెక్నికల్స్ దానివల్ల అవ్వలేకపోయింది. సో అది నేను పాడా, కానీ అక్కడ దాకా వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. తర్వాత థియేటర్ లో ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఒక చిన్న ఫీలింగ్ అంతే, అరే నా వాయిస్ వినిపించలే కదా. అదే బట్ నేను ఇప్పుడు మీరు పాడితే సేమ్ మీరు పాడినట్టే అనిపిస్తుంది. అదొకటి. తర్వాత ఏ తెల్లాని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోన గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుతా ఉంటాయిరా తెల్లగాలి మోసుకొచ్చేరా సీను సిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు మట్టి సెమటల్లో గంధాల ఈ మట్టి గాలులు ఊరు పల్లెటూరు దీని తీరే. ఈ సాంగ్ నేను అప్పుడు బలగ మూవీ కోసం అని చెప్పేసి అది కూడా పాడడం జరిగింది అప్పుడు స్టార్టింగ్ లో. తర్వాత వాళ్ళ మరి డిసైడ్ ఏమైందో తెలీదు, రామ్ మిరియాల సార్తో పాడించారు. సో ఇంకా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు అసలు? మీ అంటే గోల్ అనొచ్చా లేదా డ్రీమ్, లేదా మీకు అంటే సింగర్ అవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు అంటే నాకంటూ స్పెషల్ గా ఇది అని చెప్పేసి లేదండి. అంటే నాకు కొన్ని నేను నేను ఏదో చేస్తున్న వర్క్ దాని అంటే దానిపైన ఉంది, ఫోకస్ ఉంది, దాని మీద డిపెండ్ ఉంది. బట్ ఎట్ ఎ టైం నేను ఏంటంటే దేని గురించి నమ్మను, నేను ఒక చిన్న లక్కుని బాగా నమ్ముతారు. ఎందుకంటే బై లక్ లో వచ్చినాయి నాకు అన్ని. కొందరు హార్డ్ వర్క్ అంటారు, కొందరు లక్ అంటారు, మీరు లక్ నమ్ముతా అంటారు, అంతేనా? సో ఎందుకంటే హార్డ్ వర్క్ చాలా మంది చేస్తారు, అలా అనుకుంటే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ లక్ కూడా ఉండాలి కదా. అవునండి. రీసెంట్ గా కూడా ఇప్పుడు రాహుల్ సిప్లిగన్స్ అన్నకి ఆస్కార్ వస్తుంది అనుకోలేదు సార్, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అవును, ఇది లక్ అనే అనుకోవాలి. ఆయన నిజంగా నాలా అంటే నేను నిజంగా చెప్పాలంటే ఆయన కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్. ఒక యూట్యూబ్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఈ రోజు పెద్ద పెద్ద సింగర్స్ కి ఇన్స్పైర్ ఇప్పుడు ఆయన. ఆస్కార్ లెవెల్లో నిజంగా ఆయనకి ఆస్కార్ విన్నర్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. సో ఇప్పుడు సూపర్ సింగర్ కి జడ్జ్. నిజంగా తన జర్నీ ఒక సెల్యూన్ నుంచి ఆస్కార్. సో మనం ఎందుకు చేయొద్దు? సో మీకు ఆయన ఇన్స్పిరేషన్. అవునండి. ఓ మంగమ్మ అప్పట్లో అసలు ఈ సాంగ్ పెట్టుకొని ఒకటే గురుడు. అసలు అంటే ఆల్బమ్స్ ఫోక్ లో ఒక
స్పెషల్ గా క్రియేట్ చేసింది తన వాయిస్ కానివ్వండి, తన ఆ లిరిక్స్ కానివ్వండి, తనే సేమ్ నా లెక్కనే, అంటే తన లెక్కనే నేను, నా లెక్కనే కాదు, తన లెక్కనే నేను లిరిక్స్ రాయడము. అంటే నాకు ఏమనిపించింది అంటే ఎవ్వరు కూడా మనల్ని పుష్ చేయరు, ఎవరు మనల్ని పట్టించుకోరు, మనల్ని మనమే చెప్పుకోవాలి, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాలి. అండ్ మనం బయట స్పెషల్ గా మనం వెలగాలంటే ఖచ్చితంగా మనం ఏదో కొత్తగా చేయాలి. సో అట్లా నేను లాక్డౌన్లో నేను లిరిక్స్ రాయడం మెల్లగా, ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, ఖాళీగా ఉన్నా, డాన్సా చేయలేను, బయట అంటే మ్యాక్సిమం ఇంట్లో అయితే ఇంట్లోనే ప్రాక్టీస్, బట్ బయటికి అయితే చేయలేను. కానీ నేను నా దగ్గర ఫోన్ ఉంటుండే, సో సోషల్ మీడియా అప్పుడు బాగా వైరల్ అవుతుంది ఆ టైంలోనే, సిచ్యువేషన్లో. ఎందుకంటే అందరూ ఖాళీగా ఉన్నారు, అందరూ టిక్ టాక్ ఉంటుండే, బాగా టిక్ టాక్ చూస్తుండే. సో నేను టిక్ టాక్ లో నేను సాంగ్స్ విలేజెస్ గురించి కొన్ని 4 లైన్ రాయడము, వాళ్ళ అంటే విలేజ్ పేరు మీద, అంటే ఈ విలేజ్ లో వాళ్ళు ఇంత మంచి వాళ్ళు, వీళ్ళు ఇట్లుంటారు, వాళ్ళు ఇట్లుంటారు అని చెప్పేసి లిరిక్స్ రాయడము. సో అట్లా మెల్లిమెల్లిగా మీరు బాగుందండి, మీ వాయిస్ బాగుంది, మీ లిరిక్స్ బాగున్నాయి, మీరు కంటిన్యూ చేయండి, ఇంకా ఫ్యూచర్ లో మంచి ఇచ్చేస్తారని చెప్పి అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. సో మీరు ఇంతకీ సింగర్ అవ్వాలనుకుంటున్నారా, కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నారా అన్నదానికి మీరు చెప్పలేదు, కానీ నాకు మీరు చెప్పిన మాటల ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను ఏదైనా సరే ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు, ఒక లెవెల్లో ఉండాలనుకుంటున్నారు, అంతేనా? ఏదైనా సరే కదండి. ఇప్పుడు డాన్స్ చేస్తున్నా, సింగింగ్ చేస్తూ డాన్స్ కూడా చేస్తున్నా, నేను సింగ్ చేస్తున్న దాంట్లో నేను యాక్టింగ్ చేస్తున్నా, డాన్స్ చేస్తున్నా. సో నా ఒక సైడ్ ఉన్న డాన్సర్ కోరికని ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది, ఇక్కడ సింగర్ గా ఫుల్ఫిల్ అవుతుంది. సో 2 బ్యాలెన్స్ చేస్తుంది. సో మీరు పాడిన పాటల్లో బ్రేకప్ సాంగ్స్ కూడా ఉన్నాయి, మా కోసం ఒక పాట పాడతారా? తప్పకుండా అండి. సో సొమ్మసెల్లి సాంగ్ తర్వాత నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఈ లవ్ ఫెయిల్యూర్ అన్నమాట. అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా ప్రోమో 1 మిలియన్ వెళ్ళింది, ప్రోమోనే 1 మిలియన్ వెళ్ళింది. బట్ దాంట్లో కొంచెం కంటెంట్ లో కొంచెం యూట్యూబ్ వాడు చూసి దాన్ని ప్రమోట్ చేయలేదు, తీసేసిండు సాంగ్. బట్ అందరికి నచ్చిన సాంగ్ ఇది. ఓ కళ్ళ ముందుకొచ్చిన కలను వదులుకోలేను, నా గుండెలోనే దాసిన బాధను చూపించుకోలేను, కళ్ళ ముందుకొచ్చిన కలను వదులుకోలేను, నా గుండెలోనే దాసిన బాధను చూపించుకోలేను, ఓ ఎంతలా నిన్నే ప్రేమించిన, నా గుండెలో నిన్నే దాసుంచిన, మనసు మందిరంలా అందించిన, నా దేవత నువ్వై పూజించిన, కళ్ళ నిండా బాధ నింపుకొని కాటికి వెళుతున్నా, కన్ను రెప్పలాడనిక నీకేసి నెవచి చూసినా. చాలా బాగుంది సాంగ్. థ్యాంక్ యూ అండి. సో ఇది నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. అంటే నేను లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటేనే నాకు అప్పట్లో కొంచెం ఇది ఉంటుండే, బట్ కొన్ని సాంగ్స్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. అప్పుడు టిక్ టాక్ లో ఊరంచువాగుల్లా నడుమని ఆ సాంగ్ ఒకటి, తర్వాత వెళ్ళిపోకే ఇంతకు ముందు పాడారు కదా, సాంగ్ పాడతారా మా కోసం? యా. గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ చంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనేం చేశానే నీకే ద్రోహం, ఊరంచు వాగుల్లా నడుమనే నిదుతుండగా గీత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ చంపుతుందే మళ్ళా. సూపర్ హిట్ సాంగ్ అండి ఇది కూడా బాగా. సో మీరు లవ్ సాంగ్స్ అండ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా ఇంత బాగా రాస్తున్నారు, మీ లవ్ లైఫ్ గురించి మేము తెలుసుకోవచ్చా? లవ్ లైఫ్ అనేది ఏం లేదండి. యాక్చువల్లీ నార్మల్గా అయితే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఉండే, ప్రజెంట్ అయితే లేదు. ఏమైంది, బ్రేకప్ అయిందా? బ్రేకప్ అది ఏం లేదండి. నాకు గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి,
చెప్పుకోలేరా, షేర్ చేసుకోలేరా అందరి ముందు? లేదండి, సారీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఇలా టిక్ టాక్, ఇన్స్టా ఇట్లా చాలా సాంగ్స్ మీరు పాడుతూ ఉంటారు. సో మీకు అమ్మాయిల నుంచి ఏం మెసేజెస్ రావా? ఇన్స్టాలో అయితే చాలా మంది చేస్తూనే ఉంటారు పాపం. అంటే బ్రో మీతో ఒకసారి మాట్లాడాలి, బ్రో మీతో ఒకసారి మాట్లాడాలి, మిమ్మల్ని ఇక్కడ కలవాలి, చాలా మంది మెసేజ్ చేస్తుంటారు. సో నేను చూస్తాను, చాలా మందికి అయితే మ్యాక్స్ రిప్లై ఇస్తారా, చాలా మందికి ఇస్తారు. నాకు టైం దొరికినప్పుడే రిప్లై ఇస్తానే ఉంటాను, ఎందుకంటే వాళ్ళే నన్ను ప్రమోట్ చేసేది బయట, నన్ను ఇష్టపడే వాళ్ళే బయట ప్రమోట్ చేస్తారు. సో నేను ఎవరిని హట్ చేయ, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మా. సో అట్లా నేను రిప్లై ఇస్తూనే ఉంటా. సో చాలా మంది, అంటే అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా చాలా మంది చేస్తుంటారు. అంటే నేను ఒక వాళ్ళకి నేనంటే ఒక పిచ్చి, ఒక అభిమానం, ఫ్యాన్స్. నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా అసలు ఘోరంగా రెస్పాన్స్ ఇస్తారు. ఇక్కడ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇన్స్టాలో మిలియన్ వ్యూస్ కి వెళ్ళిన సాంగ్స్ ఇంకా ఏమైనా మా కోసం పాడతారా? తప్పకుండా. ఇన్స్టాలో కూడా చాలా ఫేమస్ అయ్యానండి సాంగ్స్. ఓ 100 జన్మలెత్తినా నీ చెయ్యి ఇడిసి పెట్టనే, ఏ ఇంట నువ్వు పుట్టినా ఆ ఇంటి కల్లుడైతనే, ఆ సందమామ చూసినా నీ సిరునవ్వు యాదొస్తదే, ఏ మబ్బులొచ్చి ఆపినా నా తీరు మరకున్నదే, ఇద్దరి మధ్య నిలుచున్న దూరం నిలువనీయకున్నదే, నువ్వు లేని బ్రతుకు నాకు ఎండమావి పిల్ల సావైనా రాకున్నదే, సిన్ని గుండెకు చుట్టుకున్నావే, సిన్ని ఊపిరిని నింపిపోవే, సిన్ని నిద్దుర దోచుకున్నావే, సిన్ని నవ్వైన చల్లిపోవేమే, యాడికెళ్ళి వచ్చినావైనా గుండెల్లో గువ్వల్లే వానినావే. సో ఈ సాంగ్ చాలా ఫేమస్ అయింది ఇన్స్టాలో కానివ్వండి, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో ఇంకా ఫేమస్ అయిన సాంగ్స్ మీకు బాగా ఫేవరెట్ అయిన సాంగ్ ఇంకోటి పాడతారా మా కోసం? ఇక ఆగేదే లేదు భంచత్, ఇండ్లల్లో పోతాంది ఇజ్జత్, నా ముందేమో పదనిసలు, నా వెనక ఊరు గుసగుసలు, నా ఇరుగు పొరుగు సరసాలు, వామ్మో మాల్ మసాలాలు, నాకేమో రాత్రి శోకాలు, మస్తున్నవే ఓ మైసమ్మ, మనసుకు పూస్తి వెలవుదుల్దుమ్మ, నాకు నిద్ర పడతలేదమ్మా, క్షుద్ర పూజలు చేసినవమ్మా. సూపర్ అండి. ఈ సాంగ్ కూడా, ఈ లైన్ కూడా చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అండ్ కట్టిన నీకయ్యో సిన్నగూడు గుప్పెడంత నా గుండెలో, ఎప్పుడు వీడని బంధమై రావే, వేయళ్ళు రాసిస్తా నీకే, లోకమేలేటి రామయ్య నేనుతా, నన్ను పాలించే సీతమ్మ నువ్వైతే, అడవిలో దిన రామయ్య నేనవ్వా, నిన్ను వీడక కడదాకా తోడంతా. సో ఈ సాంగ్ కూడా బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. దగ్గర ఒక 10-15 సాంగ్స్ చాలా వైరల్ అయినాయి. ఓకే. సో మీరు ఈ సింగింగ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఏదేమైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు హ్యాపీ మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ మాతో షేర్ చేసి. అంటే హ్యాపీ మూమెంట్స్ అంటే అండి, మ్యాక్స్ నేను ఎక్కడికి వెళ్ళినా మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి నాకు సాంగ్స్ ఆఫర్స్ ఇచ్చేవాళ్ళండి. అంటే ఈ సాంగ్ ఉంది పాడండి, ఈ సాంగ్, వాళ్ళందరూ కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా, అంటే నన్ను ఒక స్పెషల్ పర్సన్ గానే చూస్తారు. అంటే అందరిలాగా కాకుండా స్పెషల్ పర్సన్ లెక్కనే చూస్తారు. అంటే ఈ సాంగ్ హిట్ కాకముందు, సొమ్మసిల్ హిట్ కాకముందు అయితే నార్మల్ గానే జనరల్ ఒక పర్సన్, దాని తర్వాత ఒక లెక్క ఉంది, ఇప్పుడు ఒక లెక్క ఉంది, అంటే లైఫ్ స్టైల్. సో చాలా దానికి హ్యాపీగా ఉంటుంది. సో సాడ్ మీరు ఏదైనా సరే సొమ్మసిల్లిపోతున్నకి బిఫోర్ కానీ లేదా తర్వాత ఉండదులేండి, ముందే మీరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏదైనా మీరు ఎవరైనా ఇన్సల్ట్ చేసిన సందర్భాలు కానీ? చాలా మంది ఇన్సల్ట్ అయితే నార్మల్ గా జరుగుతుంది, ప్రతి ఒక్క కళాకారులకి సహజమే. నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేస్తావు అని, అది లేకపోతే పైకి రాలేరు. విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఒక సక్సెస్ ఉంది అంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటది, ఎన్నో అవమానాలు ఉంటాయి. సో బేసికలీ అందరి లెక్కనే నాకు కూడా చాలా ఉన్నాయి. సో అలా అన్న వాళ్ళ ముందు సక్సెస్ అయి చూపించడమే ఒక గ్రేట్ కదా యాక్చువల్లీ. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇంకా? అంటే ఫ్యూచర్ లో ఇంతకు ముందు పాడిన సాంగ్ ఇప్పుడు అదొకటి, తర్వాత రిలీజింగ్ కి దగ్గర ఒక 5 to 6 సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఈ మంత్ లో, మార్చ్ లోనే 5 to 6 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. దగ్గర ఇప్పటికి రిలీజ్ అయిన సాంగ్స్ నాకు తెలిసి ఒక 40+ ఉంటాయి.
ఓకే, మీరు ఆల్బమ్ సాంగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, సో వీటికి మీకు ఫండ్స్ ఎలా వస్తుంది? అంటే ఫండ్స్ అని ఏం లేదండి, వాళ్ళకి ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అమౌంట్ జనరేట్ అవుతుంటుంది. ఓకే, సో వాళ్ళు దానికి ఏం మాత్రం తగ్గకుండా వాళ్ళు దగ్గర 1 to 2-3 lakhs అట్లా స్పెండ్ చేస్తారు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే. ఓకే, సో అట్లా వాళ్ళు ఓన్ గా చేస్తుంటారండి. ఓకే. సో ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో ఫోక్ సాంగ్ అనేది కామన్ అయిపోయింది, అండ్ ఫోక్ సాంగ్ అవి కూడా హిట్ అవుతున్నాయి కూడా బాగా. సో ఈ ఫోక్ సాంగ్ ట్రెండ్ అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటారు? తెలంగాణ నుంచి వచ్చిందంటారా? తెలంగాణ సపరేట్ మ్యాక్స్ అదే అనుకోవచ్చు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాషకి, అంటే తెలంగాణ యాసకి, తెలంగాణ దానికి ప్రతి అంటే గుర్తింపు వచ్చింది, ఒక ప్రావీణ్యత వచ్చింది. ఇండస్ట్రీ అంటే ఎక్కువ ఆంధ్ర లాంగ్వేజ్, ఆంధ్రానే అంటే తెలంగాణ స్లాంగ్ కూడా ఓన్లీ ఆ తెలంగాణ స్లాంగ్ ఎట్లా అంటే ఒక విలన్ క్యారెక్టర్ కి మాత్రమే అట్లా, దాని ఒక కామెడీగా ఆ స్లాంగ్ ని ఫన్నీగా చూపిస్తుండే, విలనిజం కి యూజ్ చేస్తుండే. బట్ ఇప్పుడు అదే స్లాంగ్ ప్రతి ఒక్క హీరోకి వర్తిస్తుంది, హీరోయిన్స్ కి కూడా. ఎస్, అందులో ఇప్పుడున్న జనరేషన్ లో ఆ స్లాంగ్ పక్కాగా పండిస్తుంది సిద్ధు జొన్నలగడ్డ. డీజేటీలు కానివ్వండి, విజయ్ దేవరకొండ ఆయన వచ్చిన తర్వాత కూడా ఇంకా కంప్లీట్ చేయండి. హీరోయిన్స్ లో సాయి పల్లవి, తెలంగాణ స్లాంగ్ అనేది ఇప్పుడు మ్యాక్స్ సాయి పల్లవి స్లాంగ్ తర్వాత కూడా ఈ ఇండస్ట్రీలో అవునవును తెలంగాణ స్లాంగ్ అనేది గుర్తింపు వచ్చింది. సాయి పల్లవి గారు, తర్వాత అర్జున్ రెడ్డిలో మన విజయ్ దేవరకొండ. సో అట్లా ఇండస్ట్రీని కొంచెం చేంజ్ చేసుకుంటూ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ బలగం మూవీలో కంప్లీట్లీ మన తెలంగాణ కల్చర్ చూపించారు. అండ్ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా ప్రతి మూవీలో హిట్ అవుతున్నాయి కూడా ఫోక్ సాంగ్స్, అండ్ అందరూ ఆదరిస్తున్నారు కూడా. సో మీ కెరీర్ జర్నీ అనేది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.